టీఆర్ఎస్ భవన్ లో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పీపీటీకి మాకు అవకాశం ఇస్తాం రమ్మంటే మాకు ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా సరే మా ఉపనాయకుల మైక్లు ఇష్టానుసారంగా కట్ చేస్తూ స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నీకు మైక్ ఇయ్యము అని చెప్పి ఓపెన్గా ఆయన అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ ఆయన అంటున్నా మాకు అది బాధ కలిగించిన వారు మమ్మల్ని అసెంబ్లీలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని ఎంత అవమానం చేసినా ప్రజల కోసం మేము అవమానం భరిస్తాం. మాకు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం ఇస్తే అవమానాలను దిగమంకొని అధికార పక్షము ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నా అవన్నీ కూడా దిగమంకొని స్పీకర్ గారు మా గొంతు నొక్కుతున్నా అవన్నీ కూడా మేము దిగమింకొని ఒకవేళ స్పీకర్ గారు తన వైఖరి మార్చుకొని ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకొని మాకు పీపీటీ అవకాశం ఇస్తే మేము ప్రజల కోసం ఈ ఒక్క పీపీటీకి మాత్రమే వెళ్తాం. ఈ సెషన్స్లో వేరే దానికి పోం. ఒకవేళ పీపీటీ అవకాశం ఇస్తే ఈ ఒక్క పీపీటీ దానికే సెషన్కి వెళ్తాం. ప్రజల కోసం ప్రజలకు నిజాలు తెలవాలనే ఉద్దేశంతో మాత్రమే వారు ఎన్ని అవమానాలు చేసినా దిగమింకొని వెళ్తామని చెప్పి మనం చేస్తాం. గంగుల గారు ఒక్క విషయం. గౌరవ పత్రికా సోదరులకు నమస్కారం. 2009లో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మాకు ఇన్ని అవమానాలు ఎదుర్కోలే. ఆ రోజు స్పీకరు కిరణ్ కుమార్ రెడ్డి గారు మొదటి స్పీకర్. తదనంతరము కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్గా ఉండే. మా అందరికి కూడా అవకాశం వచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థవంతంగా నడిపినాం. అసెంబ్లీలో తెలంగాణ వాదాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పినాం. తెలంగాణ ఉద్యమానికి వేదికగా మేము అసెంబ్లీ చేసిన కూడా ఏ రోజు మమ్మల్ని నిర్బంధం చేయలే మనోహర్ గారు. ఎందుకంటే మాకు స్వేచ్ఛనిచ్చిండు. ఒక మాట అనేవాడు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరూ రాజ్యాంగపరంగా గెలిచిన ఎమ్మెల్యేలే, చట్టపరంగా గెలిచిన ఎమ్మెల్యేలే, కాబట్టి అందరికీ హక్కులు ఉంటాయని చెప్పేసి మాకు ఆ వాయిస్ ఇవ్వడం జరిగింది. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మా గొంతును ఈ ప్రప్రతంగా ఈరోజు తెలంగాణలో స్పీకర్ గారు మా గొంతు నొక్కుతాడు. మళ్ళీ పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. ప్రణయ్ భాస్కర్ గారు తెలంగాణ ఉద్యమం అంటేనే కూడా గొంతును తెలంగాణ అనొద్దు, మీరు తెలంగాణ అనే వర్డ్ అనవడద్దు, వెనుకబడిన కులాల ప్రాంతం అంటేనే మైక్ ఇస్తా, లేకుండా మైక్ కడియేస్తా అని ఆ రోజు ధిక్కరించింది మేము విన్నాము. ఇప్పుడు కల్లారా చూస్తున్నాం. మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరికీ స్వేచ్ఛని ఇవ్వాలి అని చెప్పేసి అద్భుతంగా జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, శ్రీబాబు గారు బట్టి ఎంతసేపు మాట్లాడినవడం అంతసేపు అవకాశం ఇచ్చారు. కానీ ఏ రోజు ఒక్క స్పీకర్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదే. ఈరోజు మమ్మల్ని ఏమంటాడు నిన్న స్పీకర్ గారు, మీరు మాట్లాడితే కట్ చేస్తా అంటాడు. నేను స్పీకర్ గారిని సూటిగా అడుగుతున్నాను, గతంలో ఉన్న స్పీకర్ గారిని వాళ్ళ పనితీరును మీరు చూడండి, చూసి దయచేసి అట్లా వివరించండి. లేదా ఎజెండా పంపినట్టే మాకు కూడా అందరికి ఆన్సర్లు పంపండి. ఇదే మాట్లాడాలి, ఇది కన్నా ఎక్కువ మాట్లాడితే నిర్బంధం చేస్తాం, 1975 చేసినట్టు ఎమర్జెన్సీ ప్రకటించమని చెప్పేసి అలానే మీరు మాకు ఏం మాట్లాడడం ఆన్సర్ పంపించండి. మీకు మాకే ఆన్సర్ పంపండి, అట్లే మాట్లాడతాం. మీకు అంతకనే ఏం చేస్తాం మేము? ఈరోజు ఈ దుస్థితికి తీసుకొచ్చిన మీరు, మేమైనా నామినేటెడ్ ఎమ్మెల్యేలా? మేము అందరం చట్టం